హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి 1 మంత్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అనమాట. ఇప్పుడు పెడుతున్నానని చెప్పేసి అస్సలు ఏమనుకోవద్దు, ఎందుకంటే అసలు ఇన్ని రోజులు నీ వీడియో కూడా చూడలేదు. మా పాప ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళింది, మా బాబు ఫస్ట్ డే అంగన్వాడీకి వెళ్ళాడనమాట. ఆ రోజు షూట్ చేశాను. నేనైతే మార్నింగ్ 5:30 ఆ టైంలో అయితే లేచాను. నేను లేచేసరికి కొంచెం చిన్న చిన్న చినుకుల్లో అయితే పడుతున్నాయి. నేను నైట్ అసలు గిన్నెలు అయితే ఏం క్లీన్ చేయలేదు. మొత్తం అన్నీ కూడా పిల్లలు లేచేలోగా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత పిల్లలు లేచేలోగానే నేనైతే కొంచెం హాట్ వాటర్ కోసం జీరా వాటర్ కొంచెం పెట్టాను. జీరా వాటర్ తాగేసిన తర్వాత నేనైతే పిల్లలు లేస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం కూడా కొంచెం వాటర్ అయితే చల్లారి పెట్టాను. వాటర్ చల్లారి పెట్టేశాక నా కోసం కాదు, మా ఇంటికి ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే టీ అనేది పెడుతూ ఉంటాను. ఇంకా మా అన్నయ్యలు వచ్చారని చెప్పేసి టీ అయితే పెట్టాను. ఈలోగానే మా బాబు అయితే లేచిపోయాడు. అసలు వాడికి నిద్ర అయితే సరిపోలేదు అనుకుంటా, ఎందుకంటే నైట్ అందరం పడుకుని పోయిన తర్వాత వాడు పడుకుంటాడు. అప్పుడు వాడు పడుకోవడం చూసి మేమైతే లైట్స్ అవి ఆఫ్ చేస్తూ ఉంటాము. ఇంకా మా అన్నయ్యలు వచ్చారని చెప్పేసి టీ అయితే పెడతానని చెప్పాను కదా. నేనైతే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే టీ అనేది అల్లం లవంగ మొగ్గలు వేసి అయితే అవి బాగా దంచి టీలో అయితే వేస్తూ ఉంటాను. మా ఇంటికి వచ్చిన తర్వాత టీ తాగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడాను నాకైతే చాలామంది టీ ఏం వేసావు, చాలా బాగుందని చెప్పి అయితే అడుగుతున్నారు. నేనైతే నా సీక్రెట్ ఏంటంటే అల్లం లవంగ మొగ్గ రెండు కూడా దంచి టీలో వేస్తే టీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా టీ తాగేసిన తర్వాత నేను నార్మల్గా రసం అయితే చాలా విధాలుగా చేస్తూ ఉంటాను. ఈరోజైతే ఫస్ట్ నేను ఎప్పుడు చేసే ఎప్పుడంటే నాకు ఫస్ట్ వచ్చే ఈ టైప్లో అయితే ఈ రసం అయితే ఈరోజైతే చేస్తున్నాను. ఈ రసం చేయటం కోసం టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు బాగా మెత్తగా స్మాష్లా ఇచ్చేసేసి అందులో వాటర్ వేసేసి పసుపు ఉప్పు వేసేసి నెక్స్ట్ ఇందులో అయితే ఖచ్చితంగా వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు అయితే దంచి అయితే వేయాలి. అది బాగా మరిగిన తర్వాత అది మరుగుతున్నప్పుడే టేస్ట్ అనేది ఫ్లేవర్, రసం ఫ్లేవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. పెళ్ళైన కొత్తలో నాకు అసలు వంటలు ఏమీ రావు, బట్ ఇప్పుడైతే అన్ని వంటలు చేసేస్తాను. అప్పుడు ఈ రసం నేను మా పక్కింట్లో ఒక ఆవిడైతే నాకైతే చెప్పారు. అప్పటి నుంచి ఈ రసం అయితే ఉంటున్నాను. ఇంకా రసం మరుగుతుందని చెప్పేసి నేనైతే రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సేమియా, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రెండింటితో అయితే ఉప్మా అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఎవరైనాను ఉప్మా రవ్వతో ఉప్మా చేసుకుంటారు, లేదంటే సేమియాతో ఉప్మా చేసుకుంటారు. బట్ ఈ రెండు కలిసి ఎవరైనా ఎప్పుడైనా చేసుంటే కామెంట్ చేయండి. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఒకవైపు వంటలన్నీ చేస్తూనే పాపకైతే రెడీ చేసేసి పాప స్కూల్ టైం అయితే అయింది. పాపకైతే 8:30కి స్కూలు, ఇక్కడైతే 8:20కి ఇలా అయితే బయలుదేరుతుంది. ఎక్కడ నేను 2 minutes మా ఇంటి దగ్గర నుంచి. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్తుందని చెప్పేసి బాబు కూడా పాపతో పాటు అయితే వెళ్ళిపోతున్నాడు. బాబు పాప వెళ్తున్నారని చెప్పేసి నేనైతే ఇంకా ఫాస్ట్గా కర్రీ చేసేసి రైసు అన్నీ కూడా అయిపోయి ఉప్మా కూడా చేసేసాను. ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత బాబు ఇంటికి వచ్చేలోగన నేనైతే వంట అంతా అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. వంట ఎప్పుడు కూడా ఆఫ్టర్నూన్ చేస్తూ ఉంటాను, బట్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఎందుకు చేశానంటే ఈరోజు అయితే బాబుకి అంగన్వాడికి అయితే తీసుకొని వెళ్తాను. ఫస్ట్ డే కదా, బాబు అయితే అసలు ఉండడు కదా, అందుకే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి ఇక్కడే అంగన్వాడీలోనే ఉండాలని చెప్పేసి ఇంకా నేనైతే మార్నింగే వంట అంతా కూడా చేసేసుకున్నాను. వంట అంతా అయిన తర్వాత నేను టిఫిన్ చేసేసి బాబుకి కూడా కొంచెం మళ్ళీ టిఫిన్ పెట్టేసి ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయని చెప్పేసి ఒక మ్యాంగో అయితే కట్ చేశాను. ఆ మ్యాంగో తినేసిన తర్వాత మేమైతే ఇంకా బాబుకి అంగన్వాడికి తీసుకొని వెళ్ళటానికి అయితే రెడీ అయిపోయాము. ఫస్ట్ డే కదా, అసలు ఉండడా అసలు నేను ఉండాలి ఫస్ట్ డే, బట్ అలా ఇంకా తీసుకొని అయితే వెళ్ళాము. నేను వెళ్ళిన తర్వాత అక్కడైతే పిల్లలతో చాలా బాగా ఆడుకున్నాడు. బట్ ఆ వీడియో క్లిప్స్ అన్ని పెడుతుంటే కంటెంట్ అసలు నాది ఆ వీడియో రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా అంగన్వాడీ నుండి వచ్చిన తర్వాత నేనైతే ఆల్రెడీ మా ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ ఉందని చెప్పేసి గులాబ్ జామ్ అయితే చేశాను. ఆ వీడియో క్లిప్స్ అయితే అన్ని తీయలేదు. ఆఫ్టర్నూన్ అయితే మా పాప బాబు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసారని చెప్పేసి వాళ్ళ కోసం నేను ఆల్రెడీ గులాబ్ జామ్ చేశాను కదా, అది కొంచెం పెట్టేసి ఫుడ్ కూడా పెట్టేశాను. ఇంకా వాడి బర్త్డే కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమైతే చిన్నగా ఫోటోషూట్ అయితే చేసాము, స్ట్రీట్ ఫోటోషూట్. ఆల్రెడీ వీడియో చూసుంటారు కదా, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.